హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హారికా కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ నా ఛానల్లో ఫస్ట్ వీడియో దేవుడి గురించి పోస్ట్ చేద్దామని అనుకున్నాను. మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ప్లేసెస్ అనేవి చూసాము. ఆ ప్లేసెస్ ఏంటంటే స్వామివారికి అలంకరించిన పువ్వుల మాలలు కానీ, ఇంకా స్వామివారి పక్కన పూజ చేసిన పువ్వులు కానీ, ఇవన్నీ కూడా చాలామందికి చాలా అపోహలు ఉంటాయన్నమాట. స్వామివారికి అలంకరించిన పువ్వులని స్వామివారి విగ్రహం వెనకాతల సముద్రం ఉంటుందంట, అందులో వేసేస్తూ ఉంటారంట అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. నేను కూడా అలానే అనుకునేదాన్ని. నేను మా వారు అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటారనమాట. తిరుపతిలో డ్యూటీ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా. మనము దూరంగా ఉండే వాళ్ళకి ఏంటంటే మనం చాలా చాలా అపోహలు పడుతూ ఉంటాం కదా. అలా ఏం కాదంటే అండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక బావిలాగా తయారు చేశారనమాట. అంటే ఇది బావి అంటే మనం నీళ్ళు ఉండే బావి కూడా కాదు, ఓన్లీ పువ్వుల కోసం అని చెప్పేసి ఒక గట్టులా గట్టి లోపలికి చాలా గొయ్యిగా ఉంటుందన్నమాట. బావి అంటే లోతుగా ఉంటుంది. దాంట్లో ఎప్పటి నుంచో మన స్వామివారి పూలన్నీ కూడా అలంకరించిన పూలన్నీ కూడా చూసారు కదా, మీకు పువ్వులు కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. ఇవి ఏంటంటే మార్నింగ్ చేసిన పువ్వులు అనమాట. ఆ పువ్వులు తీసుకొచ్చేసి బావిలో వేసేస్తూ ఉంటారు. మళ్ళీ మనకు కొత్తగా అలంకరణ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడ ఏ సముద్రంలో కానీ ఏ నదుల్లో కానీ ఎక్కడా కూడా వేయరండి పువ్వులు. స్వామివారికి అలంకరించిన పువ్వులు అక్కడే మనకి పైన కొండపైనే ఈ పూల బావి ఉంటుంది, దాంట్లోనే వేస్తూ ఉంటారు. అవి అలా వేసిన తర్వాత కొన్ని రోజులకి అనేవి అవి కొంచెం ఎండిపోతూ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని కూడా మంట పెట్టేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మామూలుగానే వేస్తూ ఉంటారు. ఇవి చూస్తున్నారు కదా, ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చి వేసుంటారు. నేను మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. అలా మనకి తెలియకుండా మనం చాలా అనేసుకుంటూ ఉంటాం అనమాట. అలా చేస్తారంటే ఇలా చేస్తారంటే, అలా ఏం కాదు. స్వామివారికి అలంకరించిన పూలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడే వేస్తూ ఉంటారు. అలానే ఇవి చూడడానికి వచ్చినప్పుడు కూడా మనము చెప్పులు అవి ఏం వేసుకోకుండా చూసి వెళ్ళిపోవాలి, అంతేగాని అవి ముట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే స్వామివారికి వేసిన పువ్వులు కాబట్టి మనము అంత అవి ముట్టుకునే అంత ఇది కాదు కాబట్టి మనము చూసి వెళ్ళిపోతే చాలా మంచిది. అక్కడ కూడా అదే చెప్తారనమాట, ముట్టుకోవద్దంటారు. అలానే చెప్పులు కూడా వేసుకొని రావద్దంటారు దగ్గరికి. స్వామివారికి అలంకరించిన పువ్వులు అంటే స్వామివారిని తాకి అవి ఎంత పవిత్రంగా ఉంటాయో కదా, అది మనం దృష్టిలో పెట్టుకొని అవి చూసి వస్తే చాలా మంచిది. ఈసారి ఎవరైనా కనుక వెళ్తే కనుక తప్పకుండా చూడండి, పూలబావి అని ఉంటుంది. అలానే మనకు స్వామివారికి కొండపైన కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటారనమాట, గులాబీ పువ్వు మొక్కలు. అవిని ఆ పువ్వులు కొన్ని తీసుకువెళ్ళి స్వామివారికి పూజలో వాడుతూ ఉంటారు. ఇవి చూస్తున్నారు కదా, ఇక్కడ గులాబీ మొక్కలు అన్నీ ఉన్నాయి కదా, ఈ గులాబీ పువ్వులు తీసుకెళ్ళి స్వామివారికి అలంకరణకు కానీ లేదంటే పూజకు కానీ వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా షో ప్లాంట్స్, అంటే సీజనల్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ప్లాంట్స్ అనమాట. చూడండి, ఫ్లవరింగ్స్ అనేవి అక్కడక్కడ వచ్చినాయి. ఇవి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో డెకరేట్ చేయడానికి వాడుతూ ఉంటారనమాట. షో ప్లాంట్స్ కొన్ని సీజన్స్ ప్రకారం వస్తూ ఉంటాయి అవి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఎంకరేజ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.